అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటూ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 214 మంది పాక్ సైనికులను చంపేశామంటూ కూడా చెప్పుకొచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఎందుకంటే 24 గంటలు కాదు, ఏకంగా 48 గంటల సమయం ఇచ్చాం. ఎటువంటి ఆపరేషన్ ఎటువంటి ఆపరేషన్ చేపట్టద్దని చెప్పినప్పటికీ కూడా ఆపరేషన్ చేపట్టింది. ఈ నేపథ్యంలోని మీరు చూడొచ్చు, ఆ 48 అవర్స్కి సంబంధించి వార్నింగ్ ఇచ్చింది. 48 అవర్స్కి సంబంధించి అక్కడ వార్నింగ్ ఇచ్చిన తర్వాత, అల్టిమేటం జారీ చేసిన తర్వాత సైనిక ఆపరేషన్ చేపట్టడం జరిగింది ఇక్కడ పాకిస్తాన్. ఈ నేపథ్యంలోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒకటే చెప్పుకొచ్చింది, ఆ 214 మంది సైనికులని హతమార్చామంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. రైలుని హైజాక్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ రియాక్షన్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ ఒకటే చెబుతోంది, మీకు ఇచ్చిన ఆ సమయం మీరు లైట్ తీసుకున్నారు. మా రాజకీయ ఖైదీలు, రాజకీయ నేతలను, మీరు నిర్బంధించిన మా రాజకీయ నేతలను, అలాగే మా యాక్టివిస్టులను, దాంతోపాటు అదృశ్యమైపోయిన బలూచ్ వాసులను మీరు వెంటనే విడిపించాలి, వెంటనే ఎటువంటి కండిషన్స్ లేకుండా విడిచిపెట్టాలని చెప్పి 48 గంటల అల్టిమేటం జారీ చేసినప్పటికీ ఆ లైట్లే అని మీరు భావించారు. అందుకే మేము యాక్షన్లోకి దిగామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మార్చరలో బంధువుల గుణవాన్ని రక్షించుకునేందుకు సైన్యానికి మేము ఇచ్చిన చివరి అవకాశం ముగిసింది. పాక్ తన మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని కూడా ప్రదర్శించింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాతే మేము ఇక్కడ రంగంలోకి దిగాం, ఈ అంశానికి సంబంధించి యాక్షన్లోకి దిగాల్సి వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఒకటే చెబుతోంది, మరి ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి కొన్ని కీలక అంశాలు ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి. బేలి ఎప్పుడు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుందంటూ కూడా, ఒక్కసారి అక్కడ ఎటువంటి దాడులు జరిగి, ఇన్ఫాక్ట్ ఇంకా మిలిటరీ ఆపరేషన్ జరుగుతుందంటూ కూడా తెలుస్తోంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. సైనిక ఆపరేషన్ కి సంబంధించి ఏ స్థాయిలో అక్కడ సైనిక ఆపరేషన్ జరిగిందో చూసాం. కానీ ఇప్పుడు ఆ భీకర దాడులు కొనసాగుతున్నాయి. 214 మందిని హతమార్చిన తర్వాత కూడా ఇంకా సైనిక ఆపరేషన్ కొనసాగుతోందంటూ కూడా చెప్పుకొచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇక్కడ మరి ముఖ్యంగా పాకిస్తాన్ మమ్మల్ని ఏం చేయలేకపోతుంది అంటే, బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఏం చేయలేక అక్కడ వాళ్ళ మీద పగబట్టింది. అంటే స్థానికులను, మరి ముఖ్యంగా అక్కడ మహిళల మీద అత్యాచారానికి పాల్పడుతోంది. దాంతోపాటు అక్కడ సాధారణ పౌరుల్ని చంపేస్తోంది. తమ మీద ప్రతీకారం తీర్చుకోలేక వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేక ఇటు తమ పౌరులని, అక్కడ మహిళల మీద తన ప్రతాపాన్ని చూపిస్తోంది పాకిస్తాన్ అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇక్కడ ఆరోపించడం జరుగుతోంది. ఎక్కడా కూడా 214 మందికి సంబంధించి పాకిస్తాన్ ఎక్కడ రక్షించావో చూపించాలి అంటూ కూడా చెబుతోంది. మరి ముఖ్యంగా తాము విడుదల చేసిన 195 మంది కావచ్చు, లేకపోతే అంటే ఏ రోజైతే హైజాక్ చేశారో ఆ రోజు కొంతమంది మహిళలని, చిన్నారులని, అలాగే మరికొంతమందిని విడిచిపెట్టడం జరిగింది, వృద్ధులకు సంబంధించి. ఇది యుద్ధ నీతికి కట్టుబడి అంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోని అసలు ఎందుకు ఇంతటి ఎందుకంటే 214 మందిని హతమార్చడం అనేది చిన్న విషయం కాదు. ఈ నేపథ్యంలో ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్కి ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిపోయింది. 48 గంటల అంశానికి సంబంధించి కనీసం చర్చలకు కూడా పిలవలేదు, కనీసం మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీనికి తోడు సైనిక ఆపరేషన్ చేపట్టింది. ఈ నేపథ్యంలోని ఆ 214 మంది పాక్ సైనికులని
చంపేసాం, హతమార్చామంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆ లెటర్లో సుదీర్ఘంగా ప్రస్తావించింది. ఆ లెటర్ను కూడా మరి కాసేపట్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ లెటర్లో ప్రస్తావించింది 214 మంది అంశానికి సంబంధించి ప్రస్తావించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages, but now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and its installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాట్లాడిన సందర్భాన్ని మీరు చూశారు. సిపెక్కి సంబంధించి సిపెక్ మీద మాట్లాడుతున్న సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 214 మంది సైనికులని అక్కడ హతమార్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సంబంధించి. సో ఏం చేయబోతుంది పాకిస్తాన్ అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడ ఒక మాట చెప్ప మాత్రం జరుగుతోంది. అక్కడ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఆపరేషన్ మాత్రం కంటిన్యూ అవుతోంది. పాకిస్తాన్ ఆపరేషన్ కంటిన్యూ చేయడం వెనకాల కారణం ఏంటి? పూర్తిగా ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీని తుదముట్టించాలనే లక్ష్యమా? కానీ ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఒకటి చెప్పడం జరుగుతోంది, సిపెక్కి సంబంధించి వెంటనే ఆపేయండి, అది మిజరబుల్గా ఫెయిల్ అవుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, మీరు కనుక మీకు ఇంకా టైం ఇవ్వడం జరుగుతుందంటూ ఇన్ఫాక్ట్ షీ జిన్పింగ్ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలంటూ కూడా ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. ఆ లెటర్లో కొన్ని కీలక అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. ఏమన్నారంటే కనుక మీకు ఇచ్చిన సమయం అయిపోవడం కారణంగానే మేము స్టెప్ తీసుకున్నాం, ఇక్కడి నుంచి మీదే బాధ్యత, ఇంతటి తప్పుకి పాకిస్తాన్ ఆర్మీదే బాధ్యత అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఇది ఆరంభం మాత్రమే. ఒకవేళ బలూచిస్తాన్కి స్వాతంత్రం ఇవ్వకపోతే ఈ దాడులు మరింత పెరుగుతాయి. అటు పంజాబ్ వరకు అంటే పాకిస్తాన్లోని పంజాబ్ వరకు విస్తరించిన పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేనే అనే అంశానికి సంబంధించిన ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇది ఇక్కడితో పరిమితం కాదు, ఈ అగ్గి మరింత రాజుకుంటుంది, మరింత విస్తరిస్తుంది అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. దాదాపుగా పాకిస్తాన్లో 44% ఉంది బలూచిస్తాన్. ఇప్పుడు బలూచిస్తాన్కి సంబంధించి అక్కడ నిరసన గళం వ్యక్తమవుతోంది, మిలిటెంట్గా వాళ్ళకి అభివర్ణించడం జరుగుతోంది. ఇటు కొన్ని దేశాలు అయితే BLA అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థలుగా వాళ్ళు గుర్తించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఇక్కడ ఉత్కంఠ రేగిస్తుంది. ఎందుకంటే వెళుతున్న ట్రైన్ని అక్కడ పట్టాలకు సంబంధించి పేల్చేసి ఆ ట్రైన్ని ఆపేసి హైజాక్ చేసి ఆ తర్వాత అక్కడ వాళ్ళ సైనికుడిని అంటే ట్రైన్లో వెళ్తున్న సైనికుడిని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో కూడా రిటాలియేషన్ జరిగింది, అంటే ప్రతిదాడులు జరిగాయి ట్రైన్లో ఉన్న వాళ్ళకి అలాగే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి మధ్య. ఈ కాల్పులో కొంతమంది మరణించారు, ఆ తర్వాత వాళ్ళని
మిగిలిన వారిని నిర్బంధంగా అంటే వాళ్ళ చెరలోకి తీసుకొని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది బిఎల్ఏ రిలీజ్ చేసిన వీడియోగా చెబుతున్న వీడియో, కానీ ఆర్టీవీ ధృవీకరించలేదు. ఈ కాల్పులకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి జయంత్ బలూచ్ ప్రతినిధి మాట్లాడుతున్న సందర్భంలో ఈ యుద్ధం ఎందుకంటే పాకిస్తాన్ స్టేట్కి సంబంధించి పాకిస్తాన్ అదుపులో నుంచి దాటిపోయింది, ఎందుకంటే ప్రతి యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోతోంది అనేది బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది ఫుల్ ఫోర్స్తో. ఎందుకంటే లాజికల్ కంక్లూషన్గా వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తున్నాం కాబట్టి ఇక్కడ తమ శత్రు దేశంగానే చెప్పడం జరుగుతోంది. ఇది యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి బలూచ్కి సంబంధించి ఇంకా స్వాతంత్రం ఇవ్వలేదు. ఇది అంతర్యుద్ధంగానే భావించడం జరుగుతుంది, పాకిస్తాన్లోనే అంతర్యుద్ధం. అందుకే ఈ 214 మందిని హతమార్చిన తర్వాత బలూచిస్తాన్కి సంబంధించి ఫస్ట్ రియాక్షన్ ఇది. ఏమంటుందంటే కనుక జయంత్ బలూచ్ స్పోక్స్ పర్సన్ అయిన బలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఒకటే చెప్పడం జరుగుతోంది, ఈ యుద్ధం పాకిస్తాన్ చేతులు దాటిపోయింది, అంటే పాకిస్తాన్ కంట్రోల్ నుంచి వెళ్ళిపోయింది, పాకిస్తాన్ ఏం చేయలేకపోతుంది అనేది ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. ఈ నేపథ్యంలో నిజంగా పాకిస్తాన్ ఏం చేయలేకపోయిందా, లేకపోతే బలూచిస్తాన్కి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంశం గురించి మాట్లాడుకోవాలి. చైనా అడుగు పెడతాను యుద్ధ రంగంలోకి అంతే అంటూ కూడా ఒక చర్చ జోరందుకుంటోంది. ఒకవేళ చైనా అడుగు పెట్టి ఉంటే, ఎందుకు చైనా అడుగు పెట్టే అంశం ఇక్కడ తెర మీదకి వస్తుందంటే కనుక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపెక్ అంటారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సి ఫర్ చైనా, పి ఫర్ పాకిస్తాన్, ఈ ఫర్ ఎకనామిక్ అండ్ సి ఫర్ కారిడార్. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఈ బలూచిస్తాన్ మీదుగా వెళుతోంది. బలూచిస్తాన్ మీదుగా ఎందుకు వెళుతున్నప్పుడు వీళ్ళెందుకు ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటే బలూచిస్తాన్కి స్వాతంత్రం కావాలనేది వాళ్ళ ప్రథమ డిమాండ్ అక్కడ. దాంతోపాటు అక్కడున్న వనరులు ఖనిజాలని ఇటు పాకిస్తాన్ దోచుకుంటోంది, చైనాకు కట్టబెడుతోంది, కానీ తమ ప్రాంతం నుంచి వెళ్తూ తమకు అన్యాయం జరుగుతోంది అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్ అక్కడ. అందుకే ఇక్కడ చైనాకు కూడా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది. షీ జిన్పింగ్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు ఇక్కడి నుంచి విడిచి వెళ్ళిపోవాలంటూ. సో ఇటువంటి ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఇక్కడ చైనా అధికారుల మీదకి మేము దాడులకు దిగేందుకు సిద్ధమంటూ కూడా ఆ వ్యక్తి మాట్లాడిన సందర్భం. ఒకసారి ఆ వ్యక్తి మాట్లాడింది మీరు వినే ప్రయత్నం చేయండి. అక్కడ తెలుగు టైటిల్స్ ఇవ్వడం జరిగింది మేము. ఒకసారి ఆ వ్యక్తి ఏమన్నాడు, బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడే కింద టైటిల్స్తో సైతం మేము మీకు అది ఇవ్వడం జరుగుతుంది. మాట్లాడిన సందర్భంలో ఒకసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏమంటుందో చూసిన తర్వాత ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బలూచ్ లిబరేషన్ ఆర్మీ రియాక్షన్ చూద్దాం. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages, but now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and its installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. General అది వాళ్ళు చెబుతోంది. ఇక్కడ
ఆ సిపెక్కి సంబంధించి సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దగ్గర పనులు జరుగుతున్నాయి, వాటి వెంటనే ఆపేసేయండి, ఎవరి సంగతి వాళ్ళు చూసుకోండి, అలాగే బలూచిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చేసేయండి, అలాగే కొన్ని డిమాండ్లు వాళ్ళు తెర మీద తీసుకురావడం జరిగింది, ఆ డిమాండ్లను నెరవేర్చండి, లేకపోతే ఇది ఇంకా మరింత విస్తృతంగా వెళుతుంది. అది ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అనేది మేము చెప్పలేము. ఎందుకంటే బహుశా పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మాకు మద్దతుగా నిలిచి మా కోసం పోరాడే అవకాశం రావచ్చు, మా కోసం వాళ్ళు తుపాకులు పట్టుకుని బయలుదేరే అవకాశం రావచ్చు, మాకు మద్దతుగా అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీకి బలూచిస్తాన్కి మద్దతుగా వాళ్ళు కూడా మీ మీద పోరాటానికి దిగే అవకాశం ఉంటుంది అంటూ ఒక వార్నింగ్ ఇస్తోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఎప్పుడు ఈ 214 మందిని హతమార్చిన తర్వాత మమ్మల్ని లైట్ తీసుకుంటే కనుక వదిలిపెట్టేదే లేదు, మాకు కావాల్సింది ఒకటి, మా వాళ్ళని విడిచిపెట్టండి. మా వాళ్ళంటే అక్కడ అర్థం ఎవరు? ఉద్యమకారులు, దాంతోపాటు తమ రాజకీయ నాయకులు, బలూచిస్తాన్కి సంబంధించిన రాజకీయ నాయకులు, అలాగే బలూచిస్తాన్కి సంబంధించిన ఉద్యమకారులు, వీరిని విడిచిపెట్టాలి. దాంతోపాటు అదృశ్యమైపోయిన తమ వాళ్లను వెంటనే తమకు చేర్చాలి, తమ దగ్గరికి చేర్చాలి అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్, ఎటువంటి కండిషన్స్ లేకుండా. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఏం చేయలేదు, కనీసం చర్చలకు కూడా పిలవలేదు. ఇది మరింత వాళ్ళకి టెంపర్ పుట్టించిందని చెప్పుకోవచ్చు, మరింత వాళ్ళకి ఆగ్రహాన్ని తెప్పించింది. అప్పటికి 48 గంటలు కూడా కాదు, 72 గంటల పాటు, ఎప్పుడైతే మొదటి రోజు ఈ ఘటన జరిగిందో అప్పుడే 48 గంటల సమయం ఇచ్చారు. కానీ 48 గంటలు కాదు, ఏకంగా ఇంకొక 24 గంటలు, దాదాపుగా 72 గంటల పాటు చూశారు. అప్పటికే కొంతమందికి సంబంధించి హతమార్చిన పరిస్థితి. ఆ తర్వాత గంటకు 5 చొప్పున లేపేస్తా ఉంటూ కూడా, గంటకు 5 చొప్పున చంపేస్తా ఉంటూ కూడా ఇటు బిఎల్ఏ వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి. కానీ అప్పుడు కూడా ఆపరేషన్ కంటిన్యూ చేసింది తప్ప ఎక్కడ ఒకటి దీనికి సంబంధించి కంక్లూషన్కి రాలేదు, అంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. స్నైపర్కి సంబంధించి చెప్పుకొచ్చింది, ఏమంది స్నైపర్ టీం రంగంలోకి దిగింది, అలాగే హైజాక్ అయిన ట్రైన్ బోగిల దగ్గరికి చేరుకుంది. అక్కడ బిఎల్ఏ ఈ ఆర్మీకి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీని అక్కడ క్లియర్ చేసుకుంటూ వెళుతోంది, మిగతా వాళ్ళని రక్షిస్తోంది అంటే చెప్పుకొచ్చింది తప్ప ఎక్కడ ఇంతమందిని కాపాడమని చెప్పుకోలేదు. అయితే పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తున్న ఆ కాపాడిన వాళ్ళ అంశానికి సంబంధించి ఇంతమందిని కాపాడించే పాకిస్తాన్ ఏదైతే క్లెయిమ్ చేస్తుందో దాన్ని మాత్రం బిఎల్ఏ ఒకటే చెబుతోంది, అది పాకిస్తాన్ కాపాడిన సంఖ్య కాదు, మేము మొదటి రోజు విడిచిపెట్టేస్తున్న వాళ్ళ సంఖ్య అది అంటూ కూడా. కానీ పాకిస్తాన్ చెబుతోంది మేము కాపాడిన వాళ్ళంటూ కూడా. సో దీని మీద ఇంకొక క్వశ్చన్ని, ఒక సవాల్ని త్రో చేస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద. ఏంటది అంటే కనుక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని పంపించండి, లేదా న్యూట్రల్ సోర్సెస్ని పంపించండి, అక్కడ యుద్ధ భూమిలోకి అక్కడ బలూచిస్తాన్కి పంపించండి, ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలానికి పంపించండి, వాళ్ళే తేల్స్తారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మీరు చేయండి, మేము చేస్తాం, వాళ్ళు తేల్చేస్తారు, నిజాలని నిగ్గు తేల్చి ప్రపంచానికి చూపిస్తారంటూ కూడా. కానీ పాకిస్తాన్ దీని మీద కూడా రియాక్ట్ కాలేదు. బదులుగా ఏం చెప్తోంది, ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉంది, భారత్ హస్తం ఉంది, భారత్ వెనుక నడిపిస్తోంది, ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉందంటూ ఆరోపణలు మాత్రమే చేస్తోంది, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోంది. బహుశా పాకిస్తాన్కి చిత్తశుద్ధి అనేది ఉంటే కనుక ఇక్కడ ఆ ఆధారాలతో చూపించాలంటూ ఆఫ్ఘనిస్తాన్ డిమాండ్ చేయడం జరుగుతోంది. అలాగే భారత్కి సంబంధించి విదేశాంగ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ కూడా ఆయన మాట్లాడిన సందర్భం. సో ఈ నేపథ్యంలో బలూచ్కు మద్దతుగా భారత్, పాక్ మద్దతుగా చైనా అంశానికి సంబంధించిన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక్కడ పాక్కి మద్దతుగా చైనా రంగంలోకి దిగుతానంది, కానీ పాక్కి చిన్న భయం పుట్టిందట. ఈ అంశం చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఏమనంటే కనుక ఒకవేళ చైనా కనుక రంగంలోకి దిగితే, చైనా కనుక నేరుగా యుద్ధ భూమిలోకి దిగితే మొత్తం ఎక్కడ తమ ఆధీనంలోకి తీసేసుకుంటుందో, ఆ తర్వాత తమకెక్కడ ముప్పు వాటిల్లుతుందో అనే భయం పాక్లో ఉంది అంటూ కూడా ఒక విశ్లేషణ అయితే మాత్రం ప్రస్తుతం చర్చలో ఉంది. ఒకవేళ అది జరిగితే పరిణామాలు మారిపోతాయి. ఎందుకంటే ఆ భయానికి అంశానికి సంబంధించి లేదులే మేము చూసుకుంటాం, మేము క్లియర్ చేసుకుంటామని పాకిస్తాన్ చెబుతోంది. కానీ ఇక్కడేముంటుంది, బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కనీసం తన సైన్యాన్ని కాపాడుకోలేకపోయింది, ఇంకా దేశాన్ని ఏం కాపాడుతుందంటే ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది పాకిస్తాన్ని. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ మీద మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ తన సైన్యాన్ని కాపాడుకోలేకపోయిందా, కాపాడుకోలేకే నిరాధార ఆరోపణలు చేస్తోందా, పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా? మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అక్కడ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కెన్లో లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.